అందరికీ నా వందనాలు. ఆశతో ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆ ఆశ లేకపోతే మనకి వ్యర్థం. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం. నమ్మికతో రావాలి. ఇప్పుడు దైవజనులు మంచి వర్తమానం, శ్రేష్టమైన వర్తమానం, అది మనుషుల్లో ఎక్కడా దొరకదు. లోకమంతా తిరిగి ఎక్కడా లేక యేసయ్య దగ్గరికి మనం వచ్చాం కనుక ఈ శ్రేష్టమైన అనుభవాన్ని పొందాం కనుక దాని గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదంటే ఈ లోకంలో మరి అది యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు. యేసయ్య అయితే ఎంతో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మన అలవాట్లు, మన పద్ధతులన్నీ ఈ లోకానుసారంగా, పాస్టర్ గారు చెప్పారు కదా, ఈ లోకానుసారంగా ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మనని సర్వసత్యంలోకి నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం యోహాను సువార్త 1వ అధ్యాయంలో 32వ వచనం, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు హల్లెలూయా. దేంతో ఇస్తారు? పరిశుద్ధాత్మలో బాప్తిసం. మనకేం కావాలి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర ఏం చెప్తారు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే దినాలు వచ్చినాయని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడతారు. 4వ అధ్యాయం యోహాను సువార్తలోనే, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు. హల్లెలూయా. మన సొంత జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది? ఈ లోకంలో పక్షులకి ఉంది జ్ఞానం, జంతువులకి, మరి ఇచ్చిన ప్రతి జీవికి కూడా జ్ఞానం ఉంది. బిడ్డలను కంటున్నాయి, అవి కూడా పెంచుతున్నాయి, పోషిస్తున్నాయి. కానీ ఈ లోక జ్ఞానం అందరికీ ఉంది, మనుషులకు కూడా. కానీ దేవుని జ్ఞానం లేక ఇందాక పాస్టర్ గారు ఏం చేశారు? నశించిపోతున్నారు. దేవుని జ్ఞానం ఎందుకు కావాలి? శరీరాన్ని అదుపులో ఉంచుకొని కంట్రోల్లో, ప్రతి మనిషికి ఒక కంట్రోల్ పెట్టాడు దేవుడు. ఆ కంట్రోల్ లేక విచ్చలవిడైపోయి లోకంలో స్వేచ్ఛగా జీవించడానికి అలవాటు పడిపోయి లోకానుసారంగా మనుషుల మెప్పు కోసం, మనుషు ఆశల ప్రకారం విర్రవీగుతూ లోకంతో ఒకరినొకరు దోచుకుంటూ ఒకరినొకరిని చంపుకుంటూ ఎన్నో రీతిలుగా ప్రయాసపడుతున్నారు. అది కాదు దేవుడు అడిగేది. ఏంటంటే దేవుడు ఆయన ఇచ్చిన ఆ పరిధిలో ఉండి మనం ఏం చేయాలి? ఆయన్ని మహింపరచాలి. అంతేగాని మానవుల మెప్పు కోసం మనం బ్రతకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అది దేవునికి స్తోత్రం. ఎవరండి? ఇంకోసారి చదవండి. అది ఏం చెప్తున్నాడు? క్రియలు లేకుండా దేనికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. క్రియలు కలిగి జీవించాలి. క్రియలు అంటే మేము చిన్నప్పుడే తెలుసుకున్నాం. మా అమ్మ, మా నాన్న అందరూ విగ్రహారాధన భయంకరంగా చేసేవారు. మాకు ఆ విగ్రహారాధన తెలియకుండానే దేవుడు మమ్మల్ని ప్రత్యేకించుకుని ఆయన రక్షణలో, ఆయన ప్రణాళికలో, దేవుని జ్ఞానంలో పెంచుతున్నాడు. ఆ విషయంలో ఎక్కడా కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు.
ఈ లోకంలో ధనధాన్యాలు, ఆస్తులు పాస్తులు ఇవ్వచ్చు, కానీ అవి ఏమన్నా శాశ్వతమా? ఉండొచ్చు, పోవచ్చు. కానీ దేవుడి జ్ఞానం అది కడ వరకు ఆదరించేది. హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలమే, భార్యాభర్తల ప్రేమ కొంతకాలమే, కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది. కానీ నూనె ఉన్నంతకాలం బంధువుల ప్రేమ, బంధువులైనా ఆ కన్న బిడ్డలైనా ఎవరైనా నూనె ఉన్నంతకాలమే. ఆ తర్వాత ఏ ప్రేమ నిలవదు. కానీ కడ వరకు ఆదరించేలాంటి ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటే ఏమవుతుంది? రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. హల్లెలూయా. ప్రభు చేత ధన్యుడని ఎంచబడాలి. ఆయన హృదయ రహస్యాలు దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు. అందుకని ఆయన మెచ్చుకునేటట్లు ఉండాలి, కానీ మనుషులు మెచ్చుకునేటట్టు మనం ఉండకూడదు. కానీ యేసయ్య మనుషుల దయందును హల్లెలూయా, దేవుని దయందును వదిలుతూ ఉన్నారు యేసయ్య. అందుకని మానవుల కోసమే, మానవుల మెప్పు కోసమే మనం బతకూడదు. మా అమ్మ వెళ్ళి ఏదన్నా అవసరమైతే వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో అనేది. అది వెళ్ళి ఊరికే కూర్చుని నిద్రపోయి వస్తే ఏమైనా ప్రయోజనం ఉండేదే కాదు. అమ్మ చెప్పినట్టు వెళ్ళి బిడ్డలను ఇంకా తల్లిదండ్రులు కంటారు, కానీ రాతలో దేవుని చేతిలో ఉంటాయి. అందుకని వెళ్ళి ఆ గదిలో ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు సమాధానం ఇచ్చి దానికి పరిష్కారం. అమ్మ నాన్న మీద పోట్లాడేవాళ్ళం కాదు, తగాదా పడేవాళ్ళం కాదు. చూసే దేవుడు ఉన్నాడు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనక ఎవరి చేత? ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆయన చేత నిర్దోషులమై ఉండాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, మరి ప్రసంగిలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. ఆయన యందు మనము భయభక్తి కలిగి ఉండాలి. ఉండి ఇక్కడ తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏం చేయాలి? మన పాపములకు ప్రాయశ్చిత్తము దేవుడి దగ్గర దొరుకుతుంది. అది మనుషుల దగ్గర దొరకదు, ఎవరు అది దేవుడి దగ్గరే దొరుకుతుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో మానవులు ఎంత ప్రయాసపడుతున్నారంటే ఈ లోకంలో ఆ పాపాన్ని పరిహారం చేయటానికి ఎన్నో మామూలుగా కాదు. 9వ అధ్యాయం, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడ్ల నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకొనెను. హల్లెలూయా. దేవుడు ఎలా నిర్దోషిగా, ఆయనకి జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, కామం, క్రోధం, లోభం, మదమాశ్చర్యాలన్నీ జయించినటువంటి పరిశుద్ధుడు గనక ఆయన మన పాపాలకి పరిహారం చెల్లించారు. ఈ నిర్జీవ క్రియలు కాదు, కానీ ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేనికండి? పాత నిబంధన ఉంది. పాత నిబంధన ఏం చెబుతాయింది? పాపానికి బలి అర్పించాలి. క్రొత్త నిబంధన ఏ బలి అవసరంలా, యేసయ్య మన కోసం, మన పాపాల కోసం పరిహారం చెల్లించి మనని విమోచించిన ఆ పరిశుద్ధుడికి క్రియలు కలిగే విశ్వాసంతో. మేము చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదివేవాళ్ళం. ఇప్పుడు అంగన్వాడీ అని పంపిస్తారు. అక్కడ ఏం చేస్తారు? బూతులు అవి నేర్చుకుంటారని. అవును కదా, కొంతమంది పిల్లలు ఆడతా పాడతా. మేము కూడా చిన్నప్పుడు అలాంటి మాటలే మాట్లాడేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం. అసలు అవన్నీ ఏమైపోయినాయి? ఆలోచనలు, ఈర్ష్య, అసూయ, మొత్తం మనసు మారిపోయింది అంతే. వెంటనే అసలు యేసుప్రభు ఉన్నాడని కూడా తెలియదు మాకు. మా అమ్మమ్మకి ఆ స్వస్థత రావటం వలన ఇప్పుడు స్వస్థతలు పొందుకుంటున్నారు.
వెళ్ళిపోతున్నారు. 17 సంవత్సరాలు పిల్లలు లేకపోతే దేవుడు 18వ సంవత్సరంలో ఇస్తే ఇంట్లో ఉద్యోగం చేసుకుంటా పని చేసుకుంటా దేవుని దగ్గరికి రావట్లా. ఆ అమ్మమ్మకి పెద్ద ఆవిడ అయిపోయింది. అయినప్పుడు కూడా స్వస్థత వస్తే మాకు ఎటువంటి ప్రేమ అంటే వెనకటి ప్రేమ, తల్లిని తండ్రిని ప్రేమించే ప్రేమ, వాళ్ళ యందు భయభక్తులు కలిగిన ప్రేమ. అలాంటి ప్రేమలో నిలిచి ఎంత ప్రేమించేవాడు అంటే, అమ్మో మా అమ్మమ్మకి ఇంత స్వస్థత వచ్చిందా, ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడా అని ఆయన్ని విడిచిపెట్టకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భక్తి క్రమంలో పిల్లల్ని పైకి తీసుకుని అయ్యి కనిపెడుతున్నారు అంటున్నారు. వాళ్ళని ఎంత కష్టపడి స్కూల్కి పంపించి పొద్దున్న వెళ్తే రాత్రికి 30 ఏళ్ళు ప్రయాసపడి చదువుతారు. వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయో లేవో తెలియదు. దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారు, మనకేమీ లేదు. దేవుడు చెప్పిన మాటలని ఏం చేస్తున్నాం, ధ్యానిస్తున్నాం. యెహోషువకు మోషేకి తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటాను అన్నాడు. కానీ ఏం చేయమన్నాడు అక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో? ఎందుకంటే ఈ బోధించడం చెప్పడం, అన్యులకి ఒక సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులంట పొలాల్లో పెట్టే వరకు పోవంట. అవునా? ఆ సామెత ఎవరైనా విన్నారా? అది వంశపారంపర్యంగా వచ్చింది. అది మనకు సాధ్యం కాదు, దాన్ని జయించలేము. కానీ దేవుడు యెహోషువతో చెప్తున్నారు ఎలా జయిస్తామంటే, యేసు ప్రభు వారు ఆత్మతోనూ అగ్నితోనూ మనకు బాప్తిస్మం ఇస్తారని. ఆ ఆత్మ ఏం చేస్తుంది, మనని సర్వసత్యంలోకి. యెహోషువ 1వ అధ్యాయంలో దైవజనుల వాక్యం నేను వినాలని ఎంతో ఆశపడ్డా. పద్దాక మేము వచ్చి చెప్పటం ఏంటి, ఆయన వాక్యం వినాలంటే ఆ శ్రేష్టమైన మాటలు 4 ముక్కల్లోనే షార్ట్కట్లే చూస్తున్నారు. ఓ చరిత్రలు ఎవరో చోట్ల షార్ట్కట్లోనే ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పారు. నా గుండెలు నిండిపోయినాయి అన్నమాట. ఇంకా చివరి వరకు చెప్తే బాగుండు అనుకున్నాను. ఇవాళ దేవుడు వినటానికి ఎంతో సహాయం చేశారు. యెహోషువ గ్రంథం 7వ వచనం నుంచి 9 వరకు. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రం గ్రంథమును నీకు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల ఈ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. హల్లెలూయా. ఎప్పుడు తోడై ఉంటాడంట, దివారాత్రులు ధ్యానించాలంట ఆ మాటలో. నేను ఆఫీస్కి వెళ్ళగానే వర్క్ మొదలు పెట్టకపోతే ఎవరు ఊరుకోరు. ఆ కంప్యూటర్ అయ్యి టేబుల్ క్లీన్ చేసుకుని బైబిల్ 2 అధ్యాయాలు చదివి అప్పుడు ప్రేయర్ చేసుకుని, ఒక్కోసారి ఆ వాక్యం చదివినప్పుడు దుఃఖం ఆగేది కాదు. ఆఫీస్లో అందరు ఎదురుగానే ఆ బల్ల మీద తలబెట్టుకుని తల పెట్టి కిందకు ఉంచి ప్రార్థన చేసుకునేదాన్ని. ఏంటి నిర్మల నిద్రపోతాయిందా, ఏంటి బైబిల్ చదువుతాయిందా చూడండి అనేవారు మా మేనేజర్లు కూడా 5-6 మారారు. ఎవ్వరు ఒక్కడ కరోడా ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా నోరెత్తి మాట్లాడలే. ఎందుకంటే నేను పని యందు నైపుణ్యం గలవాడు, రాజుల ఎదుట గనుల ఎదుట ధైర్యంగా నిలబడతాడంట. ఆ వర్క్ ఇచ్చిన వరకు టైంకి అప్పచెప్పేసేదాన్ని. ఆయన ఏ డౌటు లేకుండా ఆ వర్కర్స్ రిపోర్ట్ మొత్తం తీసి ఇచ్చేదాన్ని, డేటా అంతా కంప్యూటర్లో. అప్పుడు అసలు ఇంకా ఆలోచించేవారు కాదు. నేను ఇచ్చిన రిపోర్టు అక్కడ స్టోర్లోకి పంపించేసేవారు వర్క్ చేసే దగ్గరికి. వాళ్ళు చూసి నీ పర్సంటేజ్ ఎంత వచ్చింది, నీది ఎంత వచ్చింది, ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగిందని అడిగేవారు. అందుకని బైబిల్ ఎన్నిసార్లు చదివానో ఆఫీసులో ఉండగా. మళ్ళా ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేదాన్ని, కొండపల్లిలో ఉండేదాన్ని. అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఆఫీసులో వాళ్ళు, ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళు కూర్చుని కొంతసేపు 8 వరకు మాట్లాడుకుని పొద్దున వండుకున్నదో లేకపోతే ఫ్రూట్సో
అప్పుడు చిన్నప్పుడు కదా, ఏ తెగులు నీ గుడారం సమీపించదంటూ అప్పుడు ఏ రోగం లేదు. పొద్దున వండింది పెరిగేసుకుని మామిడికాయ వేసుకుని లేకపోతే అరటిపండు వేసుకుని అట్ట తినేదాన్ని. ఇప్పుడు అవన్నీ తినటానికి లేదనుకోండి. తిని 8 పడుకుని 1:02 నా పక్కనే ఆ ఊరు మున్సబు గారు, ఆడకి అందరు ఆడపిల్లలు, మా ఆఫీసులో వాళ్ళు తీసుకొచ్చి ఈ ఇల్లు అయితే నీకు బాగుంటుంది నిర్మల అంటే, మేమందరం ఆడపిల్లలమే కదా, ఆడపిల్లల్లో పెరిగాము, మగపిల్లలు అంటే భయపడతామని వాళ్ళ ఇంట్లో పెట్టారు, ఆడపిల్లల ఇంట్లో. ఆ పక్కన పూజారి వచ్చి శుక్రవారం పూజలు చేసేవాడు. నా తర్వాత చెల్లికి వరం ఉంది, ఆవిడికి దర్శన వరం. అక్కడ ఏదైనా సైతాన్లు ఉండా దేవదూతలు ఉండా కనపడేవారు. ఆ వరం ఉండి ఎప్పుడన్నా అది వచ్చిందనుకోండి, ఎట్ట పడుకుంటున్నావు ఇక్కడ, పిల్లులు ఎత్తుపోయి మంచాన్ని బయట తీసి పెట్టేస్తున్నాయి, సైతాన్లు అట్ట ఇసుకిచ్చి ఏడిపించేయంట. కానీ నన్ను ఒక్కరోజు కూడా ఏది ముట్టలా తాగల. ఎందుకని? ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం నడిపించుకుంటారు. అందరికీ ఒకే తలాంత ఇవ్వరు. అక్కడ ప్రశాంతంగా పనిచేసి పడుకుని తెల్లారగట్లేస్తే దేవుడు ఎన్ని ఇర్మియా ఫోన్ నెంబర్ ఇర్మియా 33:3 అది దేవుని ఫోన్ నెంబరు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేనటువంటి నిగూఢమైన రహస్యాలు బయలుపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఆ రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటే సంఘంలో జరగపోయే అకాల మరణాలు ఇట్లాంటివన్నీ పేరు చెప్పి మరీ ప్రార్థన చేస్తే తప్పించారు ఎన్నో. నాకే కాదు, సంఘంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. అట్లా నడిపించుకున్నారు దేవుడు. ఆశ కలిగి ఉండాలి మనం. ఆ పరలోక మర్మాలు తెలియజేయటానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాటలు. మరి మోషే అయితే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. యోర్దాను నదిని ఎవరు చేశారు? యోర్దాను ఏకరాశిగా వెనక మళ్ళింది ఎవరు చేశారు? మోషేకి ఇవ్వలా, యెహోషువకి ఇవ్వలా. ఎవరికి ఇచ్చారు? యాజకులకి, అంటే దైవ సేవకులకి ఇచ్చారు. యాజకులు ఆ నిబంధన మందసాన్ని పట్టుకుని వారి అరికాలు యోర్దాను తాకేదరికి అది ఏకరాశిగా వెనక మళ్ళిపోయింది. చూసారా? దేవునికి స్తోత్రం. అది ఒక్కడికి మోషేకి ఉన్నప్పుడు మోషేకి ఇచ్చారు, కానీ ఆ తర్వాత యాజకులకి ఇచ్చారు. యాజకులు ఆ మందసాన్ని పట్టుకుని అక్కడ నడిచెళ్ళారు. ఆ వరం దేవుడు ఇచ్చాడు. నువ్వు తోడై ఉంటానని చెప్పాడు, నువ్వు హాయిగా ఎంజాయ్ చేయి, విసలవిడిగా తిరుగు, లోకంలో స్వేచ్ఛగా ఉండు అన్నాడా? భక్తి క్రమంలో పిల్లల్ని పైకి తీసుకొచ్చి ఇవన్నీ కనిపెడుతున్నారు చేస్తున్నారంటే వాళ్ళని ఒక పూట క్లాసు పోతే వాళ్ళకి ఎంత నష్టం కలుగుతుందో అని ప్రతిరోజు శ్రద్ధగా పంపుతున్నారు కదా. మనం ఎప్పుడు చేసేది? మా ఆఫీస్లో వాళ్ళు అనేవారు, మా సంవత్సరం అంతా పండగలే, నువ్వు ఒక క్రిస్మసేగా ముగ్గుతో మూలుగుతో చేస్తారు అని. ప్రపంచం మొత్తం చేస్తున్నారు క్రిస్మస్ అంటే, మీరు ఇక్కడ హిందూ దేశంలోనే అని చెప్పి ప్రతి ఆదివారం మాకు పండగే. నాకు ఎవ్వరు చెప్పిన మాటలు నేను చెప్పనండి. నేను వాక్యం ధ్యానిస్తాను, దాంట్లో నుంచి దేవుడు మాట్లాడిన మాటలే ఎవరికైనా సమాధానం దాంట్లో నుంచే చెప్తా, ఎక్కడ కాపీ కొట్టను. ఎందుకంటే ఆ జ్ఞానం దేవుడు మనకిస్తారు ఆశతో. వాక్యం నువ్వు దివారాత్రులు ధ్యానించి దాన్ని బోధించకుండా, అందుకని మన మందిరంలోకి వచ్చి మన ఊహలు మన తలంపులు మనం జయించలేము. అయ్యో ఏమన్నా చేయలేమేమో, అది చేయలేమేమో, పిల్లలకి ఇది ఏమక్కర్లా. దేవుడికి మా అమ్మమ్మ నల్లగా, ఇక్కడ ఎవరు లేరండి అంత నలుపు, లావుగా ఎట్లా ఉండేదంటే అందం ఉండేది కాదు అస్సలు. కానీ మా తల్లికి జన్మించింది, మా తల్లి నుంచి మాకు జన్మించింది తల్లి అని చెప్పి ఆవిడికి స్వస్థత వచ్చేసరికి అందరండి కూతుళ్ళు ఇద్దరు, మనవాడు, మా పిన్నికి పిల్లలు లేరు, మేము 6-7 ఆడపిల్లలు, అందరం దేవుడి మీద విశ్వాసం ఉంచామండి. అలాంటి సజీవుడైన దేవుడు ఎన్నో కార్యాలు ఎంతమందితోనో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రాట్ల మందిరానికి పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎవరికి ప్రార్థన చేపిస్తాను, ఆడకి జరుగుతున్నాయి. వాళ్ళు అప్పుడు వచ్చి అవసరానికి కనేటప్పుడు ఉద్యోగం కోసం లేకపోతే వ్యాపారం కోసం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, జరుగుతున్నాయి. ఇక కంటికి కనపట్టలేదండి. ఇప్పుడు వాళ్ళకి అసలు కృతజ్ఞత లేదు. అందుకే తల్లుల్ని తండ్రుల్ని ఏం చేస్తున్నారు? నెట్టేస్తున్నారు. అటువంటి కాలంలో మనం ఉండాం కనుక మన పిల్లల్ని ఎలా పెంచాలి? ఇందాక దైవజనులు చెప్పారు కదా, మనం కలిగిన దాన్ని మీ పిల్లలకి, మీ దూరస్తులకి, సమీపస్తులకి, ఇరుగు పొరుగు వారికి అందరికీ చెందునుగాక అని వాక్యం సెలవిస్తుంది. మనం ఆ భక్తిలో, మా అమ్మ ఆ భక్తిలో పెంచింది. చాలా ఆస్తులు మోసపోయాం, కానీ దేవుణ్ణి ఇచ్చింది. ఆ దేవుణ్ణి బట్టి జ్ఞానవంతులుగా ఉండి
కుటుంబాలను కట్టుకుంటానికి అమ్మ దగ్గర నుంచి ఇప్పుడు 6వ తరంలోకి రావటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అలాంటి సజీవుడైన దేవుడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా, దానియేలు, హిజ్కియా వీళ్ళందరూ పెద్ద ప్రవక్తలు అన్నమాట. ఇర్మియా ప్రవక్త చాలా విషయాలు దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చి మనకి అప్పచెప్పారు. ఉన్నది ఉన్నట్టుగా ఆయన దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనతో మాట్లాడారు. మూడో అధ్యాయం అండి, 13వ వచనం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపగా ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషం ఒప్పుకొనుము. అటు ఇటు అంటే వ్యర్థ ఆచారాల తట్టు పరిగెత్తిన మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొనుము. ఇదే యెహోవాకు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను యజమానుడను. ఇదే యెహోవాకు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను. ఇందాక మరియమ్మ అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్తే మా నాయనమ్మ ఆ పేరు పెట్టింది అంది. మరి యేసన్న గారికి ఆ పేరు పెట్టింది ఎవరు? అందరూ పిల్లలందరూ చచ్చిపోతా అంటే యేసన్న గారిని తీసుకెళ్ళి దైవజనుడికి అప్పచెప్పి, అయ్యా అందరూ చచ్చిపోతున్నారు, ఎవరు బతకట్లేదు, ప్రార్థన చేయమంటే యేసన్న గారికి యేసన్న అని పెట్టారు. ఆ మేరీ కూడా పెట్టారు. ఆవిడికి ఆ విలువ తెలియట్లా. పేరులో ఎంతో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకపరిచిన ఆ పేరుని బట్టి మనం దేవుడితో నడిస్తే ఆ విడుదల అసలు లోకంలో దేనికి సాటి రాదు. ఎన్ని లక్షల కుటుంబాలని ఆయన ఎంగిలి ఇస్తరు కూడా ఏరుకు తిన్న ఆయన ఆ దైవజనుల నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో ఆ జీవితం ధన్యమైపోయిందండి. హల్లెలూయా. లక్షల సంఖ్యలో దేవుళ్ళలోకి నడిపించారు. అందుకని ఇక్కడ చెప్తున్నారు చాలామంది. మా ఇంటికి ఇవన్నీ చెప్పాలంటే టైం చాలు. ఇక్కడ చూడండి, కుటుంబంలో ఒకానొక కుటుంబంలో ఇద్దరిని గాను ఎందుకు రక్షించుకున్నారు? ఇందాక ఆ సహోదరు చెప్పారు. మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చివర కూర్చున్నారు, వెనక తిరిగి చూస్తున్నారు. ఆవిడ పేరేంటి? మళ్ళీ తిరిగి దేవుడు ఆయుష్ ఇచ్చా. లూదియా. ఇందాక ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లూదియా అని పేరే వచ్చింది. లూదియా తన కుటుంబాన్ని తను రక్షించు పొందటం కాకుండా మా ఇంటికి రమ్మని దైవజనుని ఆహ్వానించింది. దైవజనుడు వెళ్ళినప్పుడు ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. మళ్ళా మీకు ఆయుష్ ఇచ్చారంటే అదే చెప్పా. మీరు లూదియా కనుక నిజంగా మీ పిల్లలందరూ రక్షణ పొందుతారు. ఎందుకంటే మా అమ్మమ్మ రక్షణ పొంది 2 చెల్లిళ్ళు, 1 అక్క, 2 తమ్ముళ్ళు, 2 కూతుళ్ళు, 3 కొడుకులు, వాళ్ళ పిల్లలు 6వ తరంలో దేవుళ్ళలోకి నడవటానికి ఆవిడ భక్తి అంత పనిచేసిందండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? కుటుంబంలో నుండి 2 గాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించదను. హల్లెలూయా. పరలోక అనుభవంలోకి నీ రాజ్యం వచ్చును కాక అంటే మనం పరలోకం వెళ్ళాక రాజ్యం రావడం కాదు, ఈ భూలోకంలో ఉండగానే మేము నిజంగా అనుభవాన్ని పొందుకున్నామండి. చిన్నపిల్లలు అప్పుడే తెలుసుకోవటం వల్ల, చిన్నపిల్లలు అప్పుడే తెలుసుకోకుండా వ్యర్థ ప్రవర్తనలోకి వెళ్ళిపోకుండా ఒక క్రమమైన భక్తి, నియమం కలిగిన భక్తి చేసి అనేక మంది కుటుంబాల్లో మరి ఇట్లా దేవుని గురించి చెప్పటానికి, వారి విడుదల పొందటానికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపిస్తున్నాడండి. హల్లెలూయా. నీ దేవుడు యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో ఆరాధించు. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. పొరుగు అని అంటే మనకున్న ఎన్ని కష్టార్జితం పెట్టమని కాదు, దేవుణ్ణి పరిచయం చేస్తే ఆయన పోషిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆయన విడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు ఈ నియమం కలిగిన పోరాటంలో. అందుకని దేవుడు మనని ప్రేమించమన్నారు. అదే ఇక్కడ చూడండి, మీ ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినముల్లో జనులు యెహోవా నిబంధన దానికి ముందు ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి 2 గాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించదను. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును. కాపర్లు ఎవరంటండి? కాపర్లు అంటే ఎవరు? కాపర్లు అంటే ఎవరమ్మా? పాస్టర్లు.
ఇందాక చెప్పారు కుటుంబంలో ఇద్దరిని, వీధిలో ఒకరిని రక్షించాలని, ఆ వీధి అంతా రక్షణ పొందాలని, ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలని దేవుని ప్రణాళిక. అలాంటి ప్రణాళికలు మనం ఉంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త మైలు వారలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కో సహోదరిని అడిగినప్పుడు 1,24,00,000 అయిపోయిందంట అప్పు. మా ప్రసాదం పాడులో కార్మిక నగర్ అని ఉంది. వాళ్ళు రంగులు, సామాన్లు, మరి యాసిడ్లు ఇవన్నీ అమ్ముకుంటారు. అయితే నేను 1 సంవత్సరం సెలవు పెట్టి బైబిల్ కాలేజీ చదివినప్పుడు వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆ డబ్బులు, అమ్ముకున్న డబ్బులు పెట్టి తాగి ఆ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటారు, ఇప్పుడు కూడా ఉండారు, తన్నుకుని కాళ్ళు ఎరగొట్టుకుని చేతులు ఎరగొట్టుకుని ఏడ్చేవారు. నేను ఇంట్లో ఏడ్చేదాన్ని, ప్రభువా ఏంటయ్యా అంటే వ్యర్థం చేస్తున్నారు, వాళ్ళ కష్టార్జితం అంతా, వాళ్ళని విడిపించవా ప్రభువా, బేదలైన మీరు ధన్యులు అన్నావుగా ప్రభువా. వారిలో బేదలంటే ఈ లోకంలో ధనవంతులు బేదలని కాదు, దేవుళ్ళో లేని వాళ్ళందరూ, దేవుణ్ణి ఎరగని వాళ్ళందరూ బేదలే అని వెళ్ళి 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీ పిల్లలకు 1 సంవత్సరం ఉండాలి. ఆ తర్వాత ఓ పాస్టర్ గారు వచ్చేవారు, ఆయన నేను వెళ్ళి ఇంకా కొంతమంది 4-5 కలిసి వెళ్ళి నడిపించినప్పుడు వాళ్ళు తన్నుకోవటం లేదు, వాళ్ళు పోట్లాడుకోవటం లేదు, వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరంలో ఆరాధించారు. హల్లెలూయా. అక్కడే పరలోకం అయిపోయింది. వాళ్ళంట రోడ్డు పక్కన ఉంటే ఆ భేదాళ్ళు ఆ సిటీకంట తక్కువ పేరు వస్తుందంట. మరి వాళ్ళు కష్టపడితేనే తినేది. ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకోండి, 1 ఎకరం వాళ్ళకిచ్చి చేసుకోమంటారా? చేసుకోరు కదా, చేసుకోమనరు. కానీ అక్కడ దేవుడు ఆ స్వాస్థ్యం చెట్ల కిందని వచ్చారు, గుడిసెలు వేసుకున్నారు. ఆ ప్రార్థన జరిగేటప్పుడే కోర్టులో వేశారు అక్కడ లేపేయాలని. ప్రార్థన చేస్తేనండి వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చేశారు. హల్లెలూయా. వాళ్ళకి వచ్చేసింది ఆ స్థలాలు, అక్కడే ఉంటున్నారు. అలాంటి సజీవుడైన దేవుణ్ణి దాచిపెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. సమాజంలోకి వచ్చి మనం 1 అడుగు ముందుకేస్తే దేవుడు మనతో 10 అడుగులు వస్తారు. ఆయన తోడుగా ఉండి నడిపించుకుని ఆ దేవుణ్ణి దాచిపెట్టుకోకూడదండి, సమాజంలో తెలియచేయాలి. ఇక్కడ నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును, వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్మును ఏలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినముల్లో జనులు యెహోవా నిబంధన మందసమనికి చెప్పరు, అది వారి మనసులోనికి రాదు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, అది పోయినందున చింతపడరు, ఇక మీద దాని పేరు ఇదే యెహోవాకు, దాని చేయరాదు. ఎందుకని ఆచారపూర్వకమైన భక్తి చేయొద్దని యేసయ్య ఏం చేశారు? కోళ్ళని అక్కడ చేసే వ్యాపారాలను కొట్టి పారేశారు, అన్నీ తోలేశారు కదా, మందిరం దగ్గర ఉన్నాయి. అలాంటి ఆచారపూర్వకమైన భక్తి మనకొద్దు. పునరుద్ధాన దినమందు తిరిగి లేచారు కనుక ఈ శుక్రవారం ప్రార్థన ఎందుకంటే ఆదివారం పరిశుద్ధపరిచి ఆశీర్వదించానన్నారు యెషయా గ్రంథంలో, ఆదికాండంలో. ఆ పరిశుద్ధపరిచిన ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. శనివారం దేవుని మాటల వల్ల మందిరంలో ఉన్నప్పుడు హృదయం నలుగుతుంది, తప్పకుండా ధ్యానించుకుంటూ ఉంటాం. అందుకని శనివారం ఆదివారం ప్రార్థన పెడతారు సంఘాలు. సిద్ధపరచుకుని పునరుద్ధాన దినమందులో ఇచ్చి ఆ విడుదల జీవితాన్ని పొందుకుంటాకి దేవుడు మనని సమకూరుస్తున్నారు కనుక ఈ దినము దేవుడిచ్చిన దినమే. అందుకని ఆచారపూర్వకమైన భక్తి అవసరం లేదు, ఆత్మ సంబంధమైన దేవుడు ఆత్మయే అన్నారు కనుక ఏం చేయాలి? ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. హల్లెలూయా. అలాంటి సజీవుడైన దేవుళ్ళ సన్నిధిలోకి అయ్యో టైమే వేస్ట్ అయిపోయింది, ఈ టైం అంతా ఉంటే ఇంట్లో ఆ పని చేసుకుని ఈ పని కాదు. ఆదివారం ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఆదివారం వెళ్ళమంటే వెళ్తారా? స్కూళ్ళు కాలేజీలు ఎవ్వరూ కూడా ఆదివారం సెలవు ఇచ్చిన తర్వాత 6 రోజులు కష్టపడి దేవుడు కూడా అదే చెప్పారు, 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ 7వ రోజు విశ్రాంతి తీసుకోమంటే ఏం చేస్తున్నారు? భయంకరంగా ఆ దినాన్ని వ్యర్థం చేస్తున్నారు. మనమైతే ఆయన సన్నిధిలో ఇచ్చిన రక్షణ బట్టి మనం ఆనందిస్తున్నాం. అందుకే చెప్పేది అందరూ కూడా ఆనందించాలంటే ఆ ఆదివారము దేవుని యోహాను సువార్త, దీంతో ఆపేస్తాను. యోహాను సువార్త, మనం దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చామో వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిచ్చాం. మనం మామూలు వాళ్ళం కాదండి. దేవుణ్ణి రూపాన్ని మనలో చూపించడానికి దేవుడు మనని ఆయనలాగా చేయటానికి చేసుకున్నారు, పిలుచుకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, కడ వరకు ఆదరించే
దేవుడు. అలాంటి సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం నుంచి 3 వచనాలు ఎవరన్నా చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. హల్లెలూయా. నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తరు. హల్లెలూయా. ఎవరు వస్తారంటండి ఆయన దగ్గరికి? తండ్రి. ఆయనకి అనుగ్రహించిన వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. మనం ఆయన దగ్గర, తండ్రి మన అనుగ్రహించారా దేవుడికి అని ఒప్పుకున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన తండ్రి కుమారుడికి మనని అప్పచెప్పారు కనుక మనం ఆయన సన్నిధిలోకి రాగలిగాము. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. హల్లెలూయా. మనం ఏ విషయంలో, ఏ శ్రమలో, ఏ దుఃఖంలో, ఏ బాధలో కృంగిపోవసరం లేదు. భారము మోయుచున్న సమస్తమైన వాళ్ళారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు తప్పకుండా మనని ఆ పరలోక రాజ్య అనుభవంలో జీవించడానికి మనని పెంచి పోషిస్తున్నారు. ఆయన వాక్యం ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆహారం, ఆయన ఇచ్చే ఆహారం తింటే ఇంకా అస్సలు ఆకలి అవ్వదంట. ఈ లోక ఆహారమా? పొద్దున్న తింటాం, మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి, మళ్ళీ మధ్యాహ్నం తింటే రాత్రికి రెడీ. అది కాదు, దేవుడిచ్చే ఆహారం జీవాహారం, నిత్య జీవానికి నడిపించేలాంటి. అప్పుడు మనకి ఏది చూసి కాలక్షేపం చేసి, ఏ పాపం చేసి కాలక్షేపం చేసి బతకాలనే ఆశ మనకి ఉండదు. ఆయనలోనే మనకేంటి? స్థిర నివాసం. నా దప్పికొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొండు. దప్పిక కూడా అది వారికి యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది కనుక తీయవసరం లేదు, మీ అందరికీ తెలుసు. వారి కడుపులో నుండి జీవ జల నదులు పొంగి ప్రవహిస్తాయంటండి. హల్లెలూయా. ఆ జీవపు ఓటైనటువంటి యేసుని మనము చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అందుకని మనకు తెలిసిన దాన్ని చెప్పటమే అదే ప్రేమ. చెప్పాలి. ఎందుకంటే వారు కూడా ఆ బాధల్లో నుంచి, ఆ శ్రమలో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి విడిపించే ఆ జ్ఞానం పొందుకుంటానికి దేవుడు మన ఇలా దైవ సేవకులను ఏర్పాటు చేసి పెంచి పోషిస్తున్న ఆ దేవుడికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన గొప్ప తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు. నీ ఏర్పాటును బట్టి నీ బిడ్డలను సమకూర్చి వారి ముఖాలు చూసి వారిని యందు అయ్యా తృప్తి పొందుతూ వెళ్తున్నారు ప్రభు. ఆ తృప్తి పునరుద్ధాన దినం వరకు అయ్యా పొంగి పొర్లే అనుభవంలో ఉండేటట్లుగా ఈ దేన కుటుంబాలని, దేన బిడ్డలని, చిన్న బిడ్డలని వరకుని వృద్ధుల వరకు కూడా మీ కాపుదల దయచేసి విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చారు కనుక విశ్వసించుట నీ వల్ల అయితే సమస్తము సాధ్యం అన్నావు ప్రభు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్న రీతిగా నాయన ప్రభు మేందు భయభక్తులు కలిగి ముందుకు సాగేటట్లుగా విన్న వాక్యం మా హృదయాల్లో నెమరు వేసుకుంటూ నాయన నువ్విచ్చే ఆశీర్వాదం, ఆ దీవెన పొందుకొని నేను మహింపరిచేలాంటి భాగ్య ధన్యతను అనుగ్రహించి మీరు సహాయం చేసి భారం కలిగి బాధ్యత కలిగి నీ పని చేస్తున్నటువంటి, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ దాసుల మీద అపారమైనటువంటి నీ ఆత్మ అభిషేకంతో నింపి పిల్లల పట్ల నాయన భారం బాధ్యత వహించలేకపోతున్నారు తల్లిదండ్రులు. కానీ సంఘం పట్ల వచ్చిన వారి పట్ల నీకు మొరపెట్టి నీ పాదాలకు అప్పచెప్పి నీ సన్నిధిలో జ్ఞానం కలిగి కుటుంబాలను కట్టుకోవాలని, చిన్న బిడ్డలను నీ క్రమంలో పెంచాలని అయ్యా సేవకులు ఎంతగానో ప్రార్థించి నీ పాదాలకు అప్పచెప్పి ప్రభువా నడిపిస్తూ ఉండగా ఈ క్రమాన్ని, నియమాన్ని ప్రభు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా పోగొట్టుకోకుండా నాయన నీ సన్నిధిలో ఈ భక్తి క్రమంలో ఈ జీవ వాక్కులతో నింపుకొని హృదయాల్ని నిన్ను సంతోషపెట్టేలాంటి భాగ్య ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి సహాయం చేసి మహిమ పొందమని అతి పరిశుద్ధుడు, అతి మనోహరుడైనటువంటి గొప్ప పరిశుద్ధ నామాన్ని బట్టి వేలాది వేల స్తుతులు వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు దేవుని పేరిట వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని